లక్ష్యం ముందు పేదరికం తలవంచాల్సిందేనని నిరూపించాడు ఆ యువకుడు. తండ్రి తాపీ మేస్త్రి, కుమారుడు వేలాది మోగజీవాల ప్రాణదాత. తెలుగు మీడియా నుంచి విద్యా ప్రస్థానం మొదలుపెట్టి అరుదైన శస్త్రచికిత్సలతో వెటర్నరీ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. అటు ఆపరేషన్ థియేటర్లో సర్జన్గా, ఇటు క్రికెట్ మైదానంలో ఆల్రౌండర్గా రాణిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నాడు బెజవాడకు చెందిన హరీష్. కలలు కనడమే కాదు, వాటిని నిజం చేసుకోవడంలోనే అసలైన గెలుపు ఉందని నిరూపిస్తున్నాడు యువకుడు. పేదరికాన్ని జయించి పట్టుదలతో చదివి 10లో స్కూల్ ఫస్ట్, ఇంటర్లో ఉచిత సీటు సాధించాడు. నేడు వేలాది మూగజీవాల పాలట సంజీవనిలా మారాడు. అరుదైన శస్త్రచికిత్సలతో ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ యువ పశు వైద్యుడు. ఈ యువకుడి పేరు దేవిన హరీష్. విజయవాడ గొల్లపూడి సొంతూరు. తండ్రి రామారావు, తల్లి సరస్వతి. ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాడు హరీష్. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్న ప్రతిభతో కార్పొరేట్ కాలేజీలో ఉచిత సీటు సాధించాడు. వృత్తి పట్ల ఉన్న అంకితభావంతో ఒంగోలు జాతి ఎద్దుకు క్యాన్సర్ గడ్డ తొలగించటం, నిలువునా చీలిన గిర్ ఆవుకు శస్త్రచికిత్స చేసి వెటర్నరీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా నాకు డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది. మొదటి 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ రావడం, అప్పుడు గోల్డ్ మెడల్ తీసుకోవడం, అది న్యూస్లో కూడా పడడం, మా మావయ్య వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయాలనుకున్నారు. నన్ను ఎలాగైనా సరే డాక్టర్ని చేయాలని వారు కూడా నాకు ప్రోత్సాహాన్ని అందించారు. తర్వాత నాకు 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ రావడం వల్ల చైతన్య కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. అక్కడి నుంచే నేను శ్రీ వెంకటేశ్వర వెటనరీ విశ్వవిద్యాలయంలో తిరుపతిలో నాకు ఫ్రీ సీట్ అనేది రావడం జరిగింది. అక్కడ 5 years నేను బీఎస్సీ కోర్స్ అనేది కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేయగానే వెంటనే నేను నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ అని చెప్పి ఇండియాలోనే 1 of the 2 సెంట్రల్ ఫార్మ్స్ ఎస్టాబ్లిష్డ్ బై శ్రీ వెంకయ్య నాయుడు గారు, అప్పట్లో సెంట్రల్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. సో దాంట్లో నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడంలో, ఒక స్టార్టింగ్లో నేను అది ఎస్టాబ్లిష్ చేయడంలో నేను నా కీలక పాత్ర పోషించాను. హరీష్ కేవలం వైద్యంలోనే కాదు, క్రీడల్లోనూ ఆల్రౌండర్ అనిపించుకుంటున్నాడు. తిరుపతిలో గ్రాడ్యుయేషన్, కేరళలో పీజీ పూర్తి చేసిన ఈయన ఊటీలో శస్త్రచికిత్సల్లో ప్రత్యేక శిక్షణ పొందాడు. అటు చదువుకుంటూనే బ్యాడ్మింటన్, క్రికెట్లలో పతకాలు సాధించాడు. 2020, 2026లో స్టేట్ వెటర్నరీ క్రికెట్ లీగ్లో వరుసగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. 1.5 yearలో నేను 2000 పైచిలకు సర్జరీస్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. 2019లో నాకు గవర్నమెంట్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా ఉద్యోగం అనేది వచ్చిందండి. మొదటి పోస్టింగ్ మోపిదేవిలో వేశారు. అది నాకు ఎంతలా గుర్తింపు తెచ్చిపెట్టిందంటే, అవనగడ్డ నియోజకవర్గం మొత్తానికి కూడా మోపిదేవి హాస్పిటల్ అనేది సర్జరీస్కి ఒక రిఫరల్ హాస్పిటల్గా జరగడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఏదైనా ప్రాణహాని ఉన్న జీవాలకు కానీ, ఏదైనా మన మీద నమ్మకంతో ఎంతో దూరం నుంచి వచ్చే వాళ్ళకి మనం చేసిన సర్జరీ వల్ల వాళ్ళ కళ్ళల్లో పొందే ఆనందం కానీ, వాళ్ళు రూమ్ బయటే చెప్పులు పేసి టవల్ తీసి వచ్చి చిన్నవాడైనా సరే చాలా బాగా జరిగిందని వాళ్ళ వ్యక్తపరిచే సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని నాకు ఇచ్చేది. అప్పుడప్పుడు న్యూస్లో రావడం కూడా మా ఇంట్లో కూడా చాలా ఆనందం కలిగేది. ఎప్పుడు వెళ్తారు? సాంకేతికతను వైద్యంతో జోడించాడు హరీష్. 2025లో విజయవాడలో జరిగిన పశుసంవర్ధక శాఖ డీప్ టెక్ AI 20 కార్యక్రమానికి ప్రతినిధిగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నాడు హరీష్. జాతీయ స్థాయి క్లినికల్ కాన్ఫరెన్స్లో తన గళాన్ని వినిపిస్తూ ఆధునిక వైద్య పద్ధతుల్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు. 2022 వరకు మోపిదేవిలో పనిచేశానండి. తర్వాత అక్కడ ఇంట్లో పేరెంట్స్కి కొంచెం ఆరోగ్యం ఇబ్బందికరం అవడం వల్ల నేను దగ్గర ఉండాల్సిన అవసరం రాబట్టి గన్నవరంలో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అనే దాంట్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా రైతులందరికీ కూడా సలహాలు ఇచ్చే దాంట్లో నేను 11 months పనిచేయడం జరిగిందండి. కానీ మళ్ళీ మోపిదేవి నుంచి మన ఎమ్మెల్యే గారిని కలిసి అక్కడ రైతులు ఎలా అయినా సరే మాకు ఆ డాక్టర్ గారే కావాలని చెప్పి మళ్ళీ ప్రెజర్ చేయడం వల్ల నాకు డిప్యుటేషన్ క్యాన్సిల్ అయ్యి నేను
మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ట్రాన్స్ఫర్స్లో నేను డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీకి స్టేట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అప్పటి డైరెక్టర్ గారు నా పనితనం చూసి నన్ను పేషీలో సారికి ఓఎస్డీగా నియమించడం జరిగింది. అట్లా 2.5 ఏళ్ళు మన సెక్రటేరియట్కి, సీఎం ఆఫీస్కి, అట్లాగే బయట స్కీమ్స్ అన్నిటికి కూడా సార్తో పాటు వెళ్తూ డైరెక్టర్ గారికి ఓఎస్డీగా పనిచేయడం జరిగింది. ప్రజెంట్ మన ప్రీతమ డైరెక్టర్ సార్ దామోదర్ నాయుడు సార్కి కూడా నేను 4 months డైరెక్ట్ ఓఎస్డీగా చేయడం జరిగిందండి. సార్ పేషీలో వర్క్ చేయడం జరిగింది. హరీష్ ప్రయాణం నెల్లూరులోని కామధేను బ్రీడింగ్ సెంటర్ నుంచి మొదలై నేడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వరకు చేరింది. మోపిదేవి, గన్నవరం, ఘంటసాల వంటి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు పశు పోషకులకు ఆయన ఎంతో చేరువయ్యాడు. ముఖ్యంగా కర్నూలు, విజయవాడలో దాదాపు 2,000కు పైగా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి యానిమల్ బర్త్ కంట్రోల్లో కీలక పాత్ర పోషించారు. కుమారుడు సాధించిన విజయాల్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. భార్య రోహిత కూడా ఆయన వృత్తిపరమైన బాధ్యతల్లో అండగా నిలుస్తున్నారు. హాస్పిటల్లో చేసే వైద్యం కూడా మూగజీవుల పట్ల అభిమానం, ప్రేమ, వాళ్ళు చేసే సర్జరీలు కూడా తీసుకొచ్చే వానలు కూడా చాలా సంతోషపడుతుంటారు. అది ఎలాంటి మూగజీవి అయినా సరే, అది ఏ పరిస్థితిలో ఉన్నా సరే అది బాగా వైద్యం చేసి, అలాగే ఫస్ట్ నుంచి కూడా మూగజీవుల పట్ల చాలా ప్రేమ, అభిమానం. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివి, మేము చదివించినా సరే అతనిలో పట్టుదల ఉండి ఈ రోజు వరకు కూడా బాగా అన్నిటిలో ఫస్ట్ గా బాగా చదివి బాగా దేనికి వచ్చి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ టైంలోనైనా సరే ఆయన డెడికేషన్, డిసిప్లిన్, టైమింగ్ సెన్స్, చాలా పంచువాలిటీ ఉండి ఎప్పుడు చేయాలో వర్క్ డిసిప్లిన్గా చేసుకుంటారు. ఇప్పుడు మా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 6 years అయింది. ఈ 6 yearsలో కూడా ఫ్యామిలీని కానీ ప్రొఫెషన్ కానీ ఎప్పుడు ఈక్వల్గా అన్నీ ఎప్పుడు ఏది చేయాలో అది కరెక్ట్గా చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎప్పుడు యానిమల్స్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా స్పోర్ట్స్ని ఎలా ఆడాలి, కొత్తగా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. మా దగ్గరికి వచ్చే పెట్ ఓనర్స్ కానీ వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఎప్పుడు వెళ్తారు. యువత క్రమశిక్షణతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ఆయన జీవితం నిరూపిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేస్తూ వెటర్నరీ రంగంలో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాడు.